దేశవాళీ క్రికెట్ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఐపీఎల్ మొదలైంది. గత 18 సీజన్లుగా ఎంతోమంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా ప్రపంచ క్రికెట్కు పరిచయం అయ్యారు. చాలామంది టీమిండియా కూడా ఎంపికయ్యారు. ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్ ముంగిట కొందరు అనామక ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. మినీ వేలంలో కొందరు అన్క్యాప్డ్ ప్లేయర్స్పై కాసుల వర్షం కురిసింది. వారి టాలెంట్ గుర్తింపుగా కోట్ల రూపాయలతో ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అలా కోట్లు కొల్లగట్టిన అన్క్యాప్డ్ ప్లేయర్స్లో నలుగురు ఈ సీజన్లో ఎలా ఆడతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది జమ్మూ కాశ్మీర్ పేస్ ఎక్స్ప్రెస్ అకీబ్ నబీదార్ గురించే. గత 2 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్లో సంచలన బౌలింగ్తో అదరగొడుతున్నాడు. బంతిని 2 వైపులా స్వింగ్ చేయగలిగే సత్తా అతని సొంతం. రంజీ ట్రోఫీ 2 సీజన్లోనే 100 వికెట్లకు పైగా తీసి రికార్డు సృష్టించాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ గెలుచుకోవడంలో అకీబ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో 17 ఇన్నింగ్స్లోనే 60 వికెట్లతో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీ ప్రదర్శనతో మినీ వేలంలో ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ కోసం ఢిల్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ గట్టిగానే ట్రై చేశాయి. చివరకు 8.40 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం అకీబ్ స్పెషాలిటీ. దేశవాళీ క్రికెట్లో 12 సార్లు 5 వికెట్ల ఫీట్ సాధించాడు. ఇక ఢిల్లీ జట్టు బౌలింగ్కు ఈ జమ్మూ పేసర్ కీలకం కాబోతున్నాడు. మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహించడంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో వారి టాలెంట్ను అంచనా వేసి భవిష్యత్తు దృష్ట్యా కోట్లు వెచ్చించేందుకు ఏమాత్రం వెనకాడు. దీనిలో భాగంగానే యువ స్పిన్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను ఏకంగా 14.20 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రశాంత్ వీర్ను రవీంద్ర జడేజా వారసుడిగా సిఎస్కే భావిస్తుంది. దేశవాళీ టీ20 కెరీర్లో మంచి రికార్డు ఉండడం అతనికి భారీ ధర పలికేలా చేసింది. 170కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూనే బంతితోనూ సత్తా చాటగలడు. బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ రాణించే సత్తా ఉండడంతో భవిష్యత్తు కోసం అతన్ని సిఎస్కే తీసుకుందని చెప్పొచ్చు. ఈ సీజన్లో చపాక్ పిచ్చులపై ప్రశాంత్ వీర్ చెన్నైకి కీలకం కానున్నాడని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దొరికిన మరో ఆణిముత్యం కార్తీక్ శర్మ. 19 ఏళ్ల ఈ వికెట్ కీపింగ్ హిట్టర్ను సిఎస్కే ఏకంగా 14.20 కోట్లకు దక్కించుకుంది. ఇంత భారీ మొత్తం పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. టాప్ ఆర్డర్లో దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం అతని సొంతం. రంజీ సీజన్లోనూ విజయ్ హజారే ట్రోఫీలోనూ అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా కార్తీక్ శర్మ రికార్డులకు ఎక్కాడు. అతని 6 హిట్టింగ్ ఆకట్టుకోవడంతోనే సిఎస్కే భారీ ధరకు తీసుకుంది. పవర్ ప్లేలో కార్తీక్ శర్మను చెన్నై ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఫినిషర్గాను వాడుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐపీఎల్లో ఆర్సీబీ కొనుగోలు చేసిన టాలెంటెడ్ బౌలర్ మంగేష్ యాదవ్. తమ స్కౌట్ నెట్వర్క్ ద్వారా మంగేష్ను గుర్తించిన ఆర్సీబీ వేలంలో అతన్ని 5.2 కోట్లకు దక్కించుకుంది. ట్రక్ డ్రైవర్ కొడుకైన మంగేష్ మధ్యప్రదేశ్ టీ20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. 6 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లోనూ మెరుగైన రికార్డు ఉన్న ఈ పేస్ బౌలర్ను ఆర్సీబీ తమ పేస్ అటాక్లో భాగం చేసుకుంది.